ఎంతసేపు దేవి తమన్ అనిరుద్ధేనా? అప్పుడప్పుడు చెవులకు కొత్తగా ఏదో ఒక రాగం వినిపించాలి కదా. ఇప్పుడు ఇదే జరుగుతుంది టాలీవుడ్లో. ఈ మధ్య కాలంలో మరి ముఖ్యంగా రాబోయే ఏడాదిలో చాలా వరకు ఫ్రెష్ ట్యూన్స్ వినిపించబోతున్నాయి. కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ తమ సరాగాలతో అందరినీ మాయ చేశారు. మేం కూడా రేసులో ఉన్నామంటూ గుర్తు చేస్తున్నారు. మ్యూజిక్ కొన్నిసార్లు సినిమాలను నిలబెడుతుంది. ప్రతిసారి ఆ మ్యూజిక్ చేసేవాళ్లు స్టార్సే కానక్కర్లేదు. ఒక్కోసారి చిన్నోళ్ళు కూడా మ్యాజిక్ చేస్తూ ఉంటారు. యానిమల్ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ చేసినట్టు దీనికి ముందు కూడా ఆయన సినిమాలు చేసినా యానిమల్ తరువాత హర్ష రేంజ్ పెరిగింది. ప్రస్తుతం వెంకీ త్రివిక్రమ్, పూరి విజయ్ సేతుపతి, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు హర్షవర్ధన్. హరి గౌర, హనుమాన్, మిరాయ్ సినిమాలతో ఈయన రేంజ్ మారిపోయింది. రీ రికార్డింగ్ తో మాయ చేస్తున్నారు హరి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఏకంగా 4 సినిమాలకు కమిట్ అయ్యారు. అలాగే సాయి అభ్యంకర్ కూడా ఈ మధ్య బిజీగా మారిపోయారు. అల్లు అర్జున్ అట్లీ సినిమాకు సైతం ఆయనే సంగీతం అందిస్తున్నారు. కిష్కింధపురి తరువాత చేతన్ భరద్వాజ్ పేరు బాగానే వినిపిస్తోంది. RX-100 నుండే చేతన్ జర్నీ మొదలైంది. అలాగే భీమ్స్ సైతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భీమ్స్ రేంజ్ మరింత పెరగడం ఖాయం. ఇప్పటికే మీసాల పిల్ల ట్రెండింగ్. మొత్తానికి తక్కువ గ్యాప్లోనే టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ తమ వర్క్ తో అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నారు.